నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు. సొంత లాభం కొంత ఎవరు మానుకుంటారన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇండస్ట్రీకి లాభాలు కావాలి, ఇంకా ఇంకా లాభాలు కావాలి. వ్యాపారవేత్తలు తాము మిలియనర్స్గా బిలియనీర్స్గా ఎదిగిపోవాలని కోరుకుంటుంటారు. సామాన్యుడు మధ్యతరగతి వాడు బతకనిస్తే చాలనుకుంటాడు. మధ్యతరగతి వాడు ఇంకొంచెం కంఫర్టబుల్గా బతికితే బాగుంటుందని ఫీల్ అవుతాడు. కానీ ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతుంది? దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడుతోంది. సామాన్యుడు పేదోడిగా మరింత పేదోడిగా మారిపోతుంటే మధ్యతరగతి వాడు ఇంకా పేదవాడిగా మారిపోతున్నాడు. ఇండియా ప్రపంచంలోనే మేటి దేశంగా మారుతోందని ఊదరగొట్టుకోవడానికి బాగానే ఉన్నా సామాన్యుడు మాత్రం అంపశయ్య మీదకు నెట్టబడుతూనే ఉన్నాడు. నమో పద్దుపై భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్ ఎలా ఉండనుంది, నిర్మలా సీతారామన్ లెక్కలేంటన్న దానిపై అయోమయం నెలకొంది. ఎన్నాళ్లు ఆంకెల గారడి, ఎన్నాళ్ళీ మాయ మాటలని విపక్షాలు ఈసురోమంటున్నాయి. గణాంకాలు తిండి పెడతాయా అంటూ లబ్బోదిబ్బోమంటున్నారు. ప్రజలపై భారాలు ఇంకా ఇంకా పెడతారా, ఊరట కలిగిస్తారా అన్నది చూడాలి. అటు నిరుద్యోగం, ఇటు ధరాఘాతం సామాన్యుడిని వెక్కిరిస్తుంటే వాట్ నెక్స్ట్ అంటూ భయపడే పరిస్థితి నెలకొంది. వేటి ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయి, కఠిన నిర్ణయాల ఎకానమీ గట్టెక్కేదలా అన్న మీమాంస నెలకొంది. బడ్జెట్లో మధ్యతరగతికి ఊరట లభిస్తుందా? రైట్. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా బడ్జెట్ సామాన్యుడికి ఊరట కలిగించబోతోంది? ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిపైన మాట్లాడదాం. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే రాణి రుద్రమ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, దూదిమెట్ల బాలరాజు గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నేత, అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకుడు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా రాణి రుద్రమ గారితో మాట్లాడదాం. రాణి రుద్రమ గారు, మొత్తానికి 8 మంది ఎంపీలను ఇచ్చాము. బీజేపీ ఎంపీలు రేపు ఏ రకంగా అక్కడ మా కోసం ఏం తెస్తారు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజానికి ఏ రకమైనటువంటి ఉత్సాహం, నిరుత్సాహం ఏం ఉండబోతోంది అనే ఉత్కంఠ మధ్య ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గెస్ట్లందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒకటి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల కంటే ముందు, అంటే 2014 కంటే ముందు దాదాపు ఒక 65 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ మెజారిటీ, అంటే 65లో ఒక మీద ఉన్నటువంటి 5 ఏళ్ళు, అప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం తీసి పడేస్తే దాదాపు 60 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ డైరెక్ట్ గా లేదంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేటాయించినటువంటి నిధుల కంటే ఎక్కువగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి నిధుల కంటే కూడా ఎక్కువగా కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో మెన్షన్ చేసినా, బడ్జెట్ లో మెన్షన్ చేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది పార్టీలకు అతీతంగా కూడా మనము ఒప్పుకోవాల్సినటువంటి అంశం, మొదటి అంశం. రెండవది, గత 10 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రైల్వే రంగం తీసుకుంటే, రైల్వేస్ లో గతంలో వేసినటువంటి రోజుకి ఎన్ని కిలోమీటర్లు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనే దాన్ని ఇవాళ చూసినటువంటి దాన్ని చూసుకుంటే దాదాపుగా ఒక 2 రెట్లు అధికంగా ఇవాళ రైల్వే వ్యవస్థ అనేటువంటిది మెరుగైంది తెలంగాణ రాష్ట్రంలో. మీరు 38 రైల్వే స్టేషన్స్ మెరుగవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 700 కోట్లతోటి అద్భుతంగా తీర్చిదిద్దబడింది. చెర్లపల్లి టెర్మినల్ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి టెర్మినల్ అండి ఏర్పాటైంది. మరి నాంపల్లి టెర్మినల్ మెరుగైంది. మిగిలినటువంటి అన్ని రైల్వే స్టేషన్స్ కూడా బాగైనాయి. 3 వందే భారత్ ట్రైన్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి.
ఇవాళ ప్రతి రైల్వే వ్యవస్థ అంటే రవాణా వ్యవస్థ అనేటువంటిది మౌలిక సదుపాయాల కిందికి వస్తుంది కాబట్టి రవాణా వ్యవస్థ బాగుంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అందుకనే మౌలిక సదుపాయాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ని కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ బస్ స్టేషన్లను కూడా మీరు ఇమ్లిబన్ బస్ స్టాండ్ కి వెళ్లి చూస్తుంటే అసలు గతంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఎట్లా ఉంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, అది కూడా మెరుగయ్యేటటువంటి అవకాశం. ఇవాళ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి అంటే మనము గాలి ద్వారా జరిగేటటువంటి రవాణా ఏదైతే ఉందో, మన విమానయాన రాకపోకలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అద్భుతమైనటువంటి ఎదుగుదలను చూపించినాయి. ఈవెన్ నాగార్జున సాగర్ నుంచి కూడా అక్కడ కూడా ఒకటి వాటర్ పైన కూడా ఒక ఆ ఎయిర్పోర్ట్ ని నిర్మాణం చేసి అక్కడి నుంచి కూడా ఫ్లైట్ ఎగిరేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తారు. ఇంకొక 3 ఎయిర్పోర్ట్లకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి కనుక భూమి చూపిస్తే మన మామ్నూర్లో కావచ్చు, ఆదిలాబాద్ లో కావచ్చు, ఇంకొకటి బహుశా మంచిర్యాల అనుకుంటా, ఇంకొకటి నాకు కరెక్ట్ గా గుర్తులేదు అది. సో ఇంకొక 3 ఎయిర్పోర్ట్స్ కూడా మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఇవి పక్కన పెడితే ఇవాళ సామాన్య ప్రజానీకానికి ఆ మహిళలకి వాళ్ళకి బయటకి వెళ్తే వాళ్ళ పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండాలనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా చేశారు. తెలంగాణలో కూడా ఉచితంగా ప్రతి ఇంటికి టాయిలెట్లు కట్టించినారు. ఇవాళ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు మహిళల ఆరోగ్యం కోసం. ఇవాళ ముద్రా లోన్లు ఇచ్చి యువతందరికీ కూడా స్వయంగా వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ సడక్ యోజన ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి రోడ్లను కూడా బాగు చేయించినారు. గతంలో గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి డబ్బులను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలోనే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ కమిటీగా చేసి అకౌంట్ కి డైరెక్ట్ గా వాళ్ళకి డబ్బులు వచ్చేటటువంటి విధంగా కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చినారు. ఇవాళ రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి డబ్బు వాళ్ళకు వస్తుంది. ఇవాళ రైతులు పండించినటువంటి పంటకు కూడా దాదాపు ఒక 10 సార్లు ఇప్పటికి 2014 నుంచి ఇప్పటి వరకు ఒక 10 సార్లు మద్దతు ధరను పెంచినారు. ఇవాళ నిధుల కేటాయింపు విషయంలో కూడా రాణి రుద్రమ గారు, లాస్ట్ 10 years లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే కనుక అక్కడ దాని వల్లనే ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి అని సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అండ్ మోరోవర్ బీజేపీ పాలిత రాష్ట్రాలకి ప్రేమ చూపిస్తోంది, బీజేపీ ఏదైతే ఇతర పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తోంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అది అవాస్తవం అండి. ఎందుకంటే మన రాష్ట్రమే చూడండి, ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాట, మనము ట్యాక్స్ల ద్వారా కట్టినటువంటి పన్ను 3,50,000 కోట్లయితే మనకు వచ్చినటువంటి సొమ్ము దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ఖర్చు అయినాయి అనేటువంటిది కిషన్ రెడ్డి గారు స్వయంగా ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసి చూపించినారు. ఆ రోజు బహుశా సత్యమన్న లాంటి వాళ్ళకు లేదంటే దిలీప్ గారు లాంటి వాళ్ళకు డెఫినెట్ గా ఆ బుక్ కూడా వాళ్ళకి పంపించి ఉండుంటారు, వాళ్ళు కూడా అది చూసి ఉండుంటారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా బాలరాజ్ గారికి కావచ్చు, అందరికి కూడా అది ఓపెన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఇవ్వడం జరిగింది. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా చూడండి, మీరు ఎక్కడ హామీలలో పెట్టకపోయినా కూడా అవసర రీత్యా ఇవాళ తెలంగాణలో ఒక రసాయన ఎరువుల కర్మాగారం 6,000 కోట్ల రూపాయలతోటి వచ్చింది అని అంటే అదేం ఎన్నికల హామీ కాదు, కానీ ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరిజన యూనివర్సిటీకి డబ్బులు కేటాయించడం జరిగింది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి డబ్బులు కేటాయించడం జరిగింది. ఇవాళ పసుపు బోర్డు ఇస్తామని చెప్పి పసుపు బోర్డు ఆల్రెడీ దాని ఇనాగరేషన్ కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చెయ్యాలో కేంద్ర ప్రభుత్వం అన్ని చేసింది. అండ్ ఇంకొకటి బడ్జెట్ ఈ కేటాయింపులో ఒక 2-3 అంశాలు ఉంటాయండి రోజా గారు. మనము కట్టేటటువంటి పన్నుల్లో 42% అనేటువంటిది మనకు ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ మనకు రిటర్న్ రావడంతో పాటు ఇవే కాకుండా మిగిలిన ఉన్నటువంటి డబ్బుని కొంత ఆర్మీకి, కొంత డిఫెన్స్ కి, వాటికి వాడిన తర్వాత మిగిలినటువంటివి ఏ రాష్ట్రానికి డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి, అక్కడ ఆదాయం తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళను మనము చూడకుండా ఉండలేము. ఇప్పుడు దాదాపుగా బడ్జెట్ లో 10% ఆఫ్ బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాలపైన పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళను కూడా మనతో సమానంగా బయటికి తీసుకురావాలి, అక్కడ రోడ్లు వేయాలి, అక్కడ ఎయిర్పోర్ట్లు కట్టాలి, అక్కడ రైల్వే వ్యవస్థను బాగు చేయాలి, ఆ ప్రజల్ని కూడా అందరితో పాటు అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇవాళ తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు తెలంగాణకు నిధులు కొన్ని ఎక్కువ ఇవ్వవలసి వచ్చినది. మనమే అడుగుతున్నాం కదా, మనకు కావాలి, మనం RRR వేసుకుంటున్నాము, మనకు 25,000 కోట్లు కావాలి, ఇవ్వమంటున్నారు. కేవలం ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో ఎంత కడితే మేము గంటే ఇస్తాము అని అంటే అట్లా కుదరదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కి ఈ సంవత్సరం గత సంవత్సరంలో వాళ్ళకి అనౌన్స్ చేసినటువంటి వాటిలో మనకంటే కొంత ఎక్కువ ఇచ్చినారు, గత 10 సంవత్సరాలు మనకు ఎక్కువ ఇచ్చినారు. అట్లా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డబ్బును వినియోగించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం జనరల్ గా చేస్తుంది. ఒక పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాళ హైదరాబాద్ కు వచ్చేటటువంటి డబ్బునంతా హైదరాబాద్ కే ఖర్చు పెట్టారు కదా,
ఆదిలాబాద్ కు కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, హైదరాబాద్ కి కొంత హైదరాబాద్ నుంచి తీసి మన నిజామాబాద్ కొంత పెట్టాల్సి వస్తుంది, ములుగు భూపాలపల్లి లాంటి జిల్లాలకు కొంత ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొత్తగూడెం లాంటి ట్రైబల్ ఏరియాకి ఇంకొంత వాళ్ళ ఆదాయము 10 పైసలే కావచ్చు, కానీ వాళ్ళకి ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మేము అక్కడ ఎక్కువ ఇస్తున్నారు ఇక్కడ తక్కువ ఇస్తున్నారు అనేటువంటి కంపారిజన్ తీసుకొస్తే అది అది బడ్జెట్ కానీ అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి కానీ విరుద్ధమవుతుంది. రైట్. ఓకే, దిలీప్ కుమార్ గారితో మనం. దిలీప్ గారు, ఈ నిర్మలమ్మ పద్దుపై రేపటి బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకున్నటువంటి తెలంగాణ సమాజం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సో ఏ రకంగా ఉండబోతుంది? అంటే మిషన్ 2047 లక్ష్యంగా ఈ కేంద్ర బడ్జెట్ ఉండనుందంటారా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకటి, ఆల్ సెడ్ అండ్ డన్, అభివృద్ధి లేదు అనడానికి వీల్లేదు. ప్రోగ్రెస్ ఉంది, కొన్ని రంగాల లోపల ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంది, విజువల్ ప్రోగ్రెస్ అనేది ఉంది. అది ఇంతకుముందు మేడం అన్నట్టు టాయిలెట్స్ సంబంధించి ఒక 12 కోట్ల మందికి కానీ, అదేవిధంగా ఇంకో 12 కోట్ల మందికి నేను అనుకుంటా, అంతే అనుకుంటా 9 crores 10 crores సబ్సిడీ, ఇది గ్యాస్ ద్వారా సబ్సిడీ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివి చాలా సందర్భాల్లో అంటే డెఫినెట్లీ అవి అచీవ్మెంట్స్, కామన్ మ్యాన్ కి టచ్ అయ్యేటువంటి అంశాలు. కానీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ టువర్డ్స్ స్టేట్స్ అన్నది పెరగాలి అనేది మన యొక్క అభిప్రాయం. ఇది ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో ఈ సెంటర్ అండ్ స్టేట్ షేర్ అనేది స్టేట్స్ కి ఎక్కువగా లేదు అన్నది అంటే జనరల్ గా చెప్తున్నాను, ఒక తెలంగాణ కోసం అని కాదు. దాదాపు 50 లక్షల పైన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో మనం అబ్జర్వ్ చేస్తే 19% వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. మళ్ళా 19% పాత అప్పులు కట్టడానికే పోతుంది. వాళ్ళకి ఏ అప్పులైతే కేంద్రం చేశారో ఆ అప్పులు కట్టడానికి కూడా 19% వాళ్ళ రూపాయి వెళ్ళిపోతుంది అందులో వచ్చి. రెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సంబంధించి పెద్దగా ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్కి కానీ వాళ్ళు ఇయర్ మార్క్ చేసే ఫండ్స్ అనేది రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు కాకుండా డైరెక్ట్గా కేంద్రం కొన్ని రంగాల లోపల డైరెక్ట్ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అది ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా పెట్టే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిమ్స్ లాంటి సంస్థలు కావచ్చు, విద్యా సంస్థల్లో నవోదయాలు ఇట్లాంటి డైరెక్ట్ గా వాళ్ళు మేనేజ్ చేసేటువంటి విద్యా పెంపు కావచ్చు. ఇట్లాంటి విషయాల్లో రాష్ట్రాల అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అంతగా పెద్ద వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినవి చెప్పుకోవడానికి ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపించదు. అదొక అంశం. ఇంకోటి జనరల్ గా నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ యార్నింగ్ గ్యాప్ ఉంది, రిచ్ అండ్ పూర్. అంటే ఒకవేళ మన జీడిపి పెరిగినా లేదా మొత్తం దేశం యొక్క ఇది పెరిగిన స్థూల ఆదాయం పెరిగినా ఏది పెరిగినా ఇవన్నీ ఒక 10 to 15% దగ్గరికి అక్యూములేట్ అవుతూ పోతున్నాయి. అది అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, సిస్టంలో ఉన్నటువంటి ఇన్హరెంట్ క్యారెక్టర్ కావచ్చు. కానీ 85% పాపులేషన్కి మాత్రం ఓన్లీ 10-15% నుంచి కానీ ఇందులో ఈ ఫలాలు అందినటువంటి పరిస్థితి. ఈ కారణం చేతనే సబ్సిడీస్ రాయితీల మీద రాష్ట్రాలు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రాలు సబ్సిడీలు ఇట్లాంటివి ఇవ్వకుండా ఉండాలంటే, రాయితీలు ఇవ్వకుండా ఉండాలంటే కేంద్రం అదనంగా కనుక సాయం చేసినట్టయితే, ఈ పథకాలను వాళ్లే అడాప్ట్ చేసినట్టయితే ఈ అవసరం రాదు. సో ఈ కారణం చేత ఈ యార్నింగ్ గ్యాప్ అనేది ఒకసారి కొలాప్స్ అయిపోతుంది ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఎటువంటి క్రైసిస్ ఎదుర్కొనే మనం చూసాం. సో ఇది కొంతమేరకు ఇక్కడ అడ్జస్ట్ చేసినట్టు స్టెబిలైజ్ అయినట్టు కనిపించినా ఇన్హరెంట్ గా పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ. డెఫినెట్లీ ఆ గ్యాప్ అనేది చాలా వైడ్ గా ఉంది. అదానీలు, అంబానీలకు లేదా ఇతర పెద్ద కార్పొరేట్ సంస్థలు, ఒకే పేర్లకు అదానీ అంబానీ అంటున్నారు, కానీ పెద్ద పెద్ద కంపెనీలకు వచ్చేటువంటి రాయితీలు కానీ లేకపోతే వాళ్ళు లోను ఇచ్చేటువంటి వేవర్ కానీ అసలు మీరు ఇచ్చేటువంటి సబ్సిడీలకు అది చాలా రేట్లు ఎక్కువ. సో అందువల్ల ఈ గ్యాప్ లేకుండా ఉండడానికి సీరియస్ చర్యలు తీసుకోవాలి. కొన్ని పర్చేస్ పవర్ కూడా ప్రజల దగ్గర కొంచెం తగ్గిపోయిందని ఆర్థికవేత్తలు అంచనా. సార్ ఇంకా చెప్తారు నాకంటే ఎక్కువ, కానీ ఎక్స్పర్ట్స్, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే ఈ పర్చేస్ పవర్ అనేది పెంచడానికని ఇప్పుడు నిన్న మొన్న ఆర్బీఐకి వచ్చిన రిపోర్ట్ల వల్ల ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చేటువంటి పనిలో కేంద్రం పడ్డది అనేది ఒక రూమర్. అంటే ఎకానమిస్ట్ ఒక ఆర్టికల్ రాస్తే నేను చూశాను అందులో. సో అది ఎందుకు జరిగింది, ఎందుకు పర్చేస్ పవర్ పోతుంది, ఇది ఒక ఆస్పెక్ట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా నిన్న మన వరుసగా వారం నుంచి పేపర్లో వస్తుంది, చాలా మంది విత్డ్రా చేసుకుంటున్నారు. ఎందుకు ఆలోచన ఈ ట్రెండ్ వచ్చింది? సో ఇక్కడ ఒకప్పుడు బోడజాతి సంస్థలు రకరకాల స్టేట్స్ లో ఇంక్లూడింగ్ తెలంగాణలో చాలా సంస్థలు నెలకొల్పి బ్రాంచెస్ నెలకొడతాయని ఆసక్తి చూపించి పెట్టుబడి పెట్టేటువంటి సందర్భం నుంచి తిరిగి వెనకకు తిరోగమనం వైపుగా ఎందుకు పోతుంది అంటే, ఏ పాలసీ అనేది వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది, ఎక్కడ వాళ్ళకి డిస్కరేజ్ అవుతున్నారని కూడా డెఫినెట్లీ ఆస్పెక్ట్ ఆలోచించాలి. తర్వాత మినిమం వేజెస్ కింద రాష్ట్రాలు ఇచ్చే మినిమం వేజెస్ అనేది కంపేర్ కూడా లేకుండా పరిస్థితుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక మినిమం వేజెస్ యాక్ట్ ఉంటుంది,
యాక్ట్ చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయో అక్కడ మాత్రమే యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది తప్ప రాష్ట్రానికి వచ్చే వరకల్లా వాళ్ళ ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళ ఓన్ యాక్ట్ చేసుకోవడానికి. అది చేసే సందర్భంలో దాన్ని మ్యాచింగ్ గా ఉండట్లేదు, గ్యాప్ చాలా ఉంటుంది. అంటే 10,000 12,000 కూడా చాలా ఉద్యోగులు పనిచేసాడు. కంప్యూటర్ నేర్చుకున్నటువంటి ఇంజనీర్లు కూడా 10-15,000 కంటే అంటే ఎక్కువ రానటువంటి పరిస్థితిలో ఉద్యోగాలు చేసిన పరిస్థితి వస్తుంది. ఇది డెఫినెట్ గా ఓవరాల్ దీని సిస్టమ్ ని దెబ్బ కొడుతుంది. దిలీప్ గారు, అయితే ఇప్పుడు కేంద్ర పెద్దలు ఏదైతే ఆర్థిక రంగంలో మనం అభివృద్ధి చెందుతున్నాము, అభివృద్ధి సాధిస్తున్నాం అని చెప్తున్నారో, మరి అలాంటప్పుడు ఎందుకు డాలర్తో పోలిస్తే మన రూపాయి పడిపోతూ వస్తోంది? దీని కారణాలు ఏంటి మరి? చెప్తున్నా మీకు. ఇప్పుడు మీరు ఎంతగా పెట్టుకున్నా ఏ అమెరికా 20-25 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో కానీ, చైనా 19 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో కానీ, లేదా మనకున్న 3.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని కంపేర్ చేయలేరు. అది ఏదో 3వ స్థానానికి 5వ స్థానానికి పోతుందంటే పోయినా కూడా మన 3.6 దగ్గర 5.6 దగ్గర ఉన్నాం అనుకోండి, దానిలో ప్రయోజనం ఏంటి? దాని రిపర్కషన్స్ గ్రాస్ రూట్ లెవెల్లో మనందరి మీద పడతాయి, ఉద్యోగస్తుల మీద, సామాన్యుల మీద, రైతుల మీద అందరు పడతాయి. కాబట్టి వీ కెన్ నెవర్ మ్యాచ్. అంటే ఇప్పుడున్న విధానాలతో నెంబర్ 3 పొజిషన్ వచ్చినా, నెంబర్ 5 పొజిషన్ వచ్చినా కూడా అంత మ్యాసివ్ ఎకానమీస్ ని మనం ఎట్లా పోటీ పడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కింద ఉన్నటువంటి వర్గాలు కూడా దారుణంగా ఉంటుంది. అందుకనే రూపాయి స్టేబుల్ గా నేతమని చెప్పారు. ఫారిన్ డైరెక్ట్మెంట్ ఎందుకు వాళ్ళు తీసేసుకుంటారు అంటే, ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో ఎందుకు వాళ్ళు విత్డ్రా అవుతున్నారు అంటే, వాళ్ళకు ఫేవరబుల్ కండిషన్స్ లేకపోతే విత్డ్రా అవుతారు. ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉండి చీప్ లేబర్ ఉంటేనే ఇతర కంపెనీలు వచ్చి పెట్టుబడి పెడతాయి తప్ప అదర్వైజ్ బెటర్. కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత లేబర్ లాస్, గతంలో 44 లేబర్ లాస్ ఉండేది, ఇప్పుడు ఏమంటారంటే 4 లేబర్ లాల కింద వాటిని కుదించామంటారు. సింగిల్ విండో పాలసీ ఉంది ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ లో అంటారు. అంత అట్మాస్ఫియర్ కంజీనియల్ గా ఉంటే, ఫేవరబుల్ గా ఉంటే, మరి ఎందుకు ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనేది డెఫినెట్లీ ఆలోచించాలి. రేపు పొద్దున ట్యాక్స్ రిబేట్స్ ఇస్తారా, లేకపోతే కొత్త ఇన్సెంటివ్స్ ప్రకటిస్తారా కొత్త ఇండస్ట్రీ రావడానికి, ఎఫ్డిఐ పాలసీలో మార్పు ఉంటుందా, అసలు ఎందుకు రూపాయి బలహీనపడుతుంది అనేటువంటి అంశాలను మరి పరిశీలిస్తారని నేను అనుకుంటున్నాను. దాన్ని టచ్ చేయకపోతే మనం అనుకున్న ఆశించిన 3rd ప్లేస్ కానీ 5th ప్లేస్ కానీ అందుకోవడం అనేది సాధ్యపడే పని కాదు. దాని కామన్ మ్యాన్ కి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మన క్యూరియాసిటీ ఉంటుంది. సామాన్యుడికి ఏ విధంగా ఈ బడ్జెట్ లో రాయితీలు ఉంటాయి, ఒక సామాన్య ఉద్యోగి, చిరుద్యోగి, ట్యాక్స్ పేయర్ కి ఏ రిలీఫ్ ఉంటుంది అనేది కూడా రేపటి బడ్జెట్ లో క్యూరియాసిటీ నెలకొరి అయితే ఉన్నది. ఎస్, బాలరాజ్ గారితో మాట్లాడదాం. బాలరాజ్ గారు, జీతాలు ఇచ్చేటువంటి ఆర్థిక పరిస్థితి లేదు, ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసినటువంటి బీఆర్ఎస్ పాలనలో చాలా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నామని స్వయంగా స్పీకరే చెప్పారు. సో ఇట్లాంటి టైంలో కేంద్రం ఇచ్చేటువంటి నిధులపైనే రాష్ట్రం ఆధారపడి ఉంటుంది. మరి అలాంటప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల పట్ల ఏ రకమైనటువంటి సహకారం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా జ్యోతి గారు, మీకు, అదేవిధంగా రాజన్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు రాణి రుద్రమ గారికి, అదేవిధంగా డాక్టర్ అందసత్యం గారికి, అభిలబాయ్ దిలీప్ కుమార్ నమస్కారం. ప్రధానంగా ఈరోజు జరుగుతున్న చర్చ రాష్ట్ర బడ్జెట్ లో ఇచ్చేటువంటి పథకాలు, సంక్షేమ పథకాలకు కావచ్చు, మిగతా రంగాల కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రము ఆ పథకాల కోసం రాష్ట్రానికి వచ్చే ఆదాయం, రాష్ట్రం వివిధ రంగాల ద్వారా వచ్చే ఆదాయం, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రం కోరుకునే ఆదాయాలు, పన్నులలో వాటా, ఏదైతే ప్రధానంగా మేడం ఇలా కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి చాలా రోజుల నుంచి చాలా డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నవి. ఏది గతంలో 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడితే ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అనేక మార్లు ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరినారు. అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మీరు ఇస్తారా జాతీయ ప్రాజెక్టుగా, లేకపోతే కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు ఇస్తారా అని చెప్పేసి అంటే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. అది చాలా అవసరం కూడా. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దానికి కూడా మనము దాన్ని ఫిజిబిలిటీ పేరుతో దాన్ని వెనకబడేస్తా ఉన్నారు. దాని పట్ల కూడా స్పందించాలి. మనకు అనేక సంవత్సరాల నుంచి, అంటే అంతకుముందు యూపీఏ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు కూడా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అనేది అది ఒక కోరిక లాగా ఉంది, తెలంగాణ ప్రజల కోరిక. దాని పట్ల ఇంతవరకు కేంద్రం దాన్ని స్పందించలేదు. అదేవిధంగా ఇవాళ అనేక సందర్భాల్లో RRR విషయంలో కావచ్చు, మెట్రోకు కేటాయింపుల విషయంలో కావచ్చు, మూసీ సంబంధించినటువంటి సమస్యల విషయంలో కావచ్చు, ఫార్మాసిటీ గతంలో ఏదైతే ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీలో 13,000 ఎకరాలతోటి ఆ రోజు ఫార్మాసిటీ ఏర్పాటు చేద్దామంటే దాని విషయంలో కావచ్చు, ఐఐఎంల కేటాయింపులు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, IIITలు కావచ్చు విషయంలో కావచ్చు, గిరిజన యూనివర్సిటీ సంబంధించి రీసెంట్ గా ప్రారంభించారు. మరి ఎన్ని నిధులు ఇచ్చారు ఏందనేది
రాణి రుద్రమ గారు చెప్తారు. అదేవిధంగా కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది వ్యాగన్ల ఫ్యాక్టరీగా మార్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీగా ఇది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, దీన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా ఉండేది. అదే క్రమంలో మేడం ఇలా మేము అడుగుతుంది ఏంటంటే నవోదయ పాఠశాలల ఏర్పాటు విషయంలో కొంత కేంద్రం తెలంగాణ పట్ల కొంత కఠిన వైఖరి అవలంబిస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. అదేవిధంగా నవోదయ పాఠశాలలు అంటే ఇలా అనేక సైనిక్ స్కూల్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేస్తే కనీసం తెలంగాణకు సున్నా ఒక్కరు కూడా రాలేదు. అదేవిధంగా ఇవాళ మేడం రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ఈ రాష్ట్ర ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 9 నెలల కాలంలో ఇచ్చిన కాగ్ రిపోర్ట్ చూస్తే 21,660 కోట్లు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే కేంద్రం నుంచి 4,771 కోట్లు మాత్రమే రిటర్న్ రావడం జరిగింది. ఇది 22% మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది, వచ్చింది చూస్తే 22% మాత్రమే వచ్చింది. అదే మేడం ఇవాళ మేము అంటున్నాం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనతో పాటు ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కు ఇలా పోలవరం విషయంలో హెల్ప్ జరుగుతా ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కు నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గోదావరి బంకంచర్ల ఏదైతే పెన్నా నది నీటిని గోదావరి నీటిని పెన్నాకు అనుసంధానం చేసే భాగంగా పెట్టే బీజీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బంక్రా ఏదైతే ఆ 2 ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టు కూడా ఇవాళ నిధులు కేటాయించాలని చెప్పేసి రాస్తా ఉన్నారు. ఒకవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మూసేసే పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ కూడా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మీ చేత కాకపోతే తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత సందర్భంలో ఇలా నిధులు కేటాయిస్తున్న సందర్భం ఉంది. మరి తెలంగాణ పట్ల కూడా అంటే మీరు డెఫినెట్ గా ఏదైతే సాంప్రదాయబద్ధంగా వచ్చే వాటాలు కాకుండా ఏదైతే మనం ఇచ్చే పనులు ఆ పనుల నుంచే వాటాలు కాకుండా స్పెషల్ ప్యాకేజెస్ తెలంగాణ కావాలనేటువంటి డిమాండ్ అనేక రోజుల నుంచి తెలంగాణ ప్రజల డిమాండ్. అది కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ తో కాదు, ఇక్కడ ఉన్న ప్రజల డిమాండ్. అదే క్రమంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి ఒక అద్భుతమైన పథకాలని అంటే ప్రజలకు నీళ్లు అందించాలని అదేవిధంగా చెరువులు కాపాడిన ఆలోచనతో ఆ రోజు మోదీ గారు ఇక్కడికి సిద్దిపేటకు వచ్చినప్పుడు మిషన్ భగీరథ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చినప్పుడు 24,500 కోట్లు మేము అడిగినాం. కనీసం దాని పట్ల ఇంతవరకు కూడా స్పందించలేదు. జాతీయ హోదా విషయంలో కూడా అట్నే ఉన్నది. ఇంకొకటి కూడా జరుగుతోంది మేడం జ్యోతి గారు, ఈ మధ్య చర్చ ఏం జరుగుతుందంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి పన్నుల వాటాలకు సంబంధించి ఆ పన్నులు మళ్ళీ నుంచి వచ్చే వాటాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 22,26,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే తిరిగి 6,91,000 కోట్లు మాత్రమే కేంద్రం మళ్ళీ రిటర్న్ ఇస్తుంది అనే ఒక అపవాదం మాత్రం ఇక్కడ ఉన్నది. అదే రోజు 15వ ఆర్థిక సంఘము అమల్లో ఉంది. ఈ 15వ ఆర్థిక సంఘము ఎప్పటి వరకు పనిచేస్తుందంటే 2021 నుంచి 2026 వరకు 5 సంవత్సరాల పరిధితోటి 15వ ఆర్థిక సంఘం పనిచేస్తుంది. గతంలో పనిచేసినటువంటి ఆర్థిక సంఘాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు పన్నుల వాటాను 42% వరకు ఉంటే ఇప్పుడు కేంద్రం 1% తగ్గించి 41% వరకే తగ్గించడం జరిగింది. అదే క్రమంలో మేడం ఇలా మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే బీహార్ లాంటి రాష్ట్రం ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ₹1 చెల్లిస్తే రిటర్న్ గా కేంద్రం పన్నుల వాటాగా ₹7.26 వాళ్ళకి ఇస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ ₹1 చెల్లిస్తే ₹2.49 ఇస్తా ఉంది. మధ్యప్రదేశ్ ₹1 చెల్లిస్తే ₹2.09 ఇస్తా ఉంది. ఒడిస్తా ₹1 చెల్లిస్తే ₹1.25 ఇస్తా ఉంది. రాజస్థాన్ ₹1 చెల్లిస్తే ₹1.20 ఇస్తా ఉంది. కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో ₹1 కేరళ చెల్లిస్తే 62 పైసలు మాత్రమే మనకు పన్నుల వాటాలు. ఆగండి మేడం జ్యోతి గారు ఆగండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ₹1 చెల్లిస్తే 52 పైసలు మాత్రమే వస్తుంది. తెలంగాణ ₹1 చెల్లిస్తే 47 పైసలు వస్తుంది. తమిళనాడు ₹1 చెల్లిస్తే 28 పైసలు వస్తా ఉంది. కర్ణాటక ₹1 చెల్లిస్తే 17 పైసలు వస్తా ఉంది. కాబట్టి ఈ విధంగా పన్నుల వాటాలలో పన్నులు చెల్లించడంలో ఎక్కువ చెల్లిస్తా ఉన్నాం, కానీ పన్నులు రిటర్న్ వచ్చే విషయంలో మాత్రం కొంత తేడా వస్తుంది అనేది దక్షిణాది రాష్ట్రాల అపవాదం అనేక సంవత్సరాలుగా ఉన్నది. దీన్ని రూపమాపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఫెడరల్ స్ఫూర్తి ఏదైతే ఉందో ఏ రాష్ట్రము ఏ జనాభా ఎంత ఉంది ఆ జనాభా తగ్గుదలలో ఆ రాష్ట్రం ఎంత చేస్తుంది జనాభాను ఆధారంగా తీసుకొని ఇస్తే ఇవాళ సౌత్ రాష్ట్రాలు అన్ని కూడా జనాభా తగ్గుదలలో చాలా పాత్ర వహించినాయి. దాన్ని పట్టుకొని ఇవాళ 2000 అంతకుముందు 14, 10, 13, 12, 11, 10 ఆర్థిక సంఘాలు మొత్తం కూడా ఏదైతే 1971 జనాభా లెక్కలను అమలు తీసుకునేది. 15వ ఆర్థిక సంఘం మాత్రం 2011 జనాభా లెక్కలను ఆధారం తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అపవాదం ఉంది. తెలంగాణకి ఎస్పెషల్ గా ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకుడుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ మీద
ఈరున్న రాష్ట్ర ప్రభుత్వం రోజు పోయి బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కలవడం కాదు, వాళ్ళు పోయినటువంటి వాళ్ళు ఏదో వినతి పత్రాలు ఇవ్వడం కాదు. మోడీని అడుగుతారా, ఎవరిని అడుగుతారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు దగ్గర ఉంది, మేము పోతున్నాం, అడుగుతున్నాం, గతంలో మేము అడగలేదని చెప్పేసి అపాదాలు చేసే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈ కాంగ్రెస్ పార్టీగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా రాజు న్యూస్ ద్వారా తెలియజేస్తా Right, ఉన్నా. right, బాలాజీ గారు. ఎందుకంటే Right, మంచి right. సవరణలు, సత్యం గారితో మాట్లాడదాం. ఆలోచనలు, సబ్జెక్టు కరెక్షన్ అన్ని సత్యం గారు తెలియజేయాలి. ఓకే, రైట్. సత్యం గారు, రేపటి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందంటారు? ముఖ్యంగా మహిళలకు, యువతకు, రైతాంగానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది? చాలా ఉత్కంఠగా దేశం యావత్తు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రేపటి బడ్జెట్ పై. ఇవాళ పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే ప్రకటించారు. అట్లాగే రాష్ట్రపతి ముర్ము సందేశం ఉంది. ముర్ము సందేశంలో రేపు రానున్న కాలంలో ఏం చేయబోతున్నాం అనేటువంటి సందేశం ఉంది. సర్వేలో ఒక 10 కాన్సెప్ట్స్ దేశం యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఉంది. ఒక 10 కాన్సెప్ట్స్గా వాటిని వివరించవచ్చు. సరే, అవి పక్కకు పెడితే బడ్జెట్ గత కేంద్ర బడ్జెట్ 48,20,000 కోట్లు. రాబోయే బడ్జెట్, రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నాకు ఒక ఎకనామిక్ స్టూడెంట్గా అటు ఇటుగా 53 లక్షల కోట్ల దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది. 1 లక్ష అటు ఇటు ఉండొచ్చు. ఆ మేరకు బడ్జెట్, వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ పెంచి చూపెట్టేటువంటి అవకాశం ఉంది. అట్లాగే గత బడ్జెట్ లక్ష్యాలు నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదంటే కీ విషయం ఒక్కట్లుంటే చెప్తా. గత బడ్జెట్లో 11.11 లక్షల కోట్లు పెట్టుబడి వ్యయం చేయబోతున్నాం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే ప్రకారం 5,60,000 కోట్లు పెట్టుబడి వ్యయం చేశారు. కాబట్టి వితిన్ 2 months మరొక 5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయం చేసే అవకాశం లేదు. ఎందుకు లేదు, ఎందుకు ఇట్లా చేయకపోయారు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటుని గత బడ్జెట్లో 4.9% ఉంచుతామని ప్రతిపాదించారు. దాన్ని మరింతగా తగ్గించి 4.8, 4.7కు తగ్గించడం కోసమే ఈ పెట్టుబడి వ్యయం చేయట్లేదు అనేటువంటిది ఎకనామిస్టులు చేసినటువంటి క్రిటిసిజం. ఇదొక అంశం. ఇప్పుడు పెంచితే నిన్న మొన్న రకరకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు రుద్రమదేవి సోదరు చెప్పిన ప్రకారం రోడ్లు వేశారు, రైళ్లు వేశారు, విమానాలు వేశారు. ఇది మన ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చిందేం కాదు. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చులో భాగంగా మన తెలంగాణలో కూడా రోడ్లు, మన తెలంగాణలో కూడా రైల్వేలు, మన తెలంగాణలో కూడా విమానాశ్రయాలు, మనకన్నా ఎక్కువ ఆంధ్రాకు 8 విమానాశ్రయాలు రాబోతున్నాయి. అందులో సగం మనకు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ అటువంటి విషయం కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే అంచనా వేశారు నిన్న ఎకనామిక్ సర్వే 6.3 నుంచి 6.8 మధ్య ఉండొచ్చు అని అంచనా వేశారు, ప్రకటించారు ఎకనామిక్ సర్వే. గత 2 సంవత్సరాలుగా 7% పైన ఉంటుందని అంచనా వేశారు. అకస్మాత్తుగా 6.3కి పడిపోయింది ఈ అంచనా. అయితే ఎకనామిస్టులు ఒకరిద్దరు ఏమిటంటే ఇంకా ఎక్కువ పడిపోయి ఉంటుంది, వీళ్ళు చూపెట్టట్లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆదుర్దాలా ఉంది. ఎప్పుడు ఉద్యోగస్తులు మాకు రిబేట్ ఇవ్వాలని డిమాండ్ చేసే వాళ్ళు కార్పొరేట్ వర్గాలే ఉద్యోగస్తులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోవటం వల్ల జీడిపి పడిపోయింది అనేటువంటి నిర్ణయానికి ఎకనామిస్టులు, ప్రభుత్వం, ఆర్బీఐ కూడా వచ్చింది. దాంతో ఈసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కానీ ఇతర సబ్సిడీ కానీ ఇటువంటివి కానీ ఇవాళ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి పెరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. కాబట్టి రేపు బడ్జెట్లో వాటి విషయాల్లో కొంత లెబర్లకు ఉండొచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచవచ్చు, లేదా స్లాబులు పెంచవచ్చు. ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ బడ్జెట్కు సమకూర్చుకోవటానికి పోయినసారి 16 లక్షల కోట్లు లోటు చూపెట్టారు ఫిజికల్ డెఫిసిట్. అంటే దాని అర్థం ఏంటంటే 16 లక్షల కోట్లు, 48 లక్షల కోట్లలో 16 లక్షల కోట్లు అప్పు తేయబోతున్నాము అనేది ప్రతిపాదన. ఈసారి దాన్ని వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్తో పోలిస్తే ఇంకొక 2 లక్షలు, 18 లక్షల కోట్లు ద్రవ్యలోటు చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇవి పోడ్చడానికి ఎప్పుడు కూడా అన్ని కేంద్ర ప్రభుత్వాలు కూడా మన ఎడ్యుకేషన్ మీద, తర్వాత వైద్యం మీద, ఈ హెల్త్ మీద, ఈ రెండింటి మీద కట్ చేస్తా ఉన్నాయి. అంటే మిగతా ఇప్పుడు జీతాలు తగ్గిస్తే ఉద్యోగస్తులు ఊరుకోరు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ట్రిబ్యూట్ ఉంటే వాళ్ళు ఊరుకోరు. మరి అన్నిటికీ ఆర్గనైజ్డ్ ఉన్నాయి. కాబట్టి ఎవరు పట్టించుకొని ఎడ్యుకేషన్ హెల్త్ మీద కట్ చేసుకుంటూ వస్తారు, ఏది ద్రవ్యలోటు పూడ్చుకోవటానికి. ఇప్పుడు నిన్న ముర్ము
చెప్పిన దాంట్లో విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క రికమెండేషన్స్ సాటిస్ఫై చేయాలి. ఎప్పుడో 60లో కొటారి 6% జీడిపిలో కేటాయించాలన్నారు. ఇప్పుడు మన జీడిపి 300,30,00,000 కోట్లు. దాంట్లో 6% కేటాయించాలంటే దరిదాపు 20 లక్షల కోట్లు కేటాయించాలి. అట్లాగే హెల్త్ రికమెండేషన్స్ 3% జీడిపి కేటాయించాలన్నారు. బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 1.8. కాబట్టి 3% అంటే 10 లక్షల కోట్లు కేటాయించాలి ఇప్పుడున్న జీడిపి ప్రకారం. కానీ పోయినసారి కేటాయించింది 4.5 లక్షల కోట్లే. వాళ్ళు ఎంత ఖర్చు చేసిందో తెలియదు. కాబట్టి రేపు బడ్జెట్లో శాతాలు మీకు గుర్తుండకపోయినా రికమెండేషన్స్ ప్రకారం కేటాయిస్తే హెల్త్ కు ఎడ్యుకేషన్ ఆ స్థాయిలో కేటాయించాలి. అప్పుడే ఈ దేశం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే అసలు కొనుగోలు శక్తి పెరగాలంటే అసలు ఇవన్నీ కావు, ఇవన్నీ పూతలే, ఆయింట్మెంట్లే. కానీ అసలు మార్పు రావాలంటే శరీరంలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ఖచ్చితంగా అనార్గనైజ్ సెక్టార్లో కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనం 10 ఏళ్ల కింద 11,000 రికమెండ్ చేస్తే అది అమలు అవుతుంది. రెండోసారి 18,000 రికమెండ్ చేస్తే ఆ 18,000 యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ 11,000 అమలు చేస్తారు. ఇప్పుడు పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం, ఇప్పుడున్న ద్రవ్యోల్బణం 5% ద్రవ్యోల్బణం ప్రకారం ఎకనామిక్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు కనీస వేతనాన్ని 28,000 నెలకు రికమెండేషన్ ఉంది, అది అమలు చేయాలని. ఇప్పుడు బడ్జెట్ లో గనక అలా నిజంగా వేతన కొనుగోలు శక్తి పెరగాలంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకేం 28,000 వేయాలి. ఆర్గనైజ్డ్ పనిచేసేటువంటి వైట్ కాలర్ ఎంప్లాయీస్ కేం, ట్రేడ్ యూనియన్స్ కేం రాష్ట్ర పే కమిషన్లు అమలు చేయాలి, సెంట్రల్ పే కమిషన్ అమలు చేయాలి. ఇప్పుడు డ్యూ ఉన్నాయి. సెంట్రల్ పే కమిషన్ 1/1/26 నుంచి అమలు చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఒక ఏడాది గడిచిపోయింది. కాబట్టి స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ కానీ తర్వాత సెంట్రల్ పే కమిషన్స్ కానీ అమలు చేస్తే వేతనం పెరిగితే అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుద్ది. పారిశ్రామికవేత్తలు ఆశించే డిమాండ్ పెరుగుతుంది. అలా డిమాండ్ పెరిగితే జీడిపి సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తున్నటువంటి 7% ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 6.3% అంటున్నారు. ఇంకా ఎక్కువ పడిపోయి ఉంటుంది అనేది ఎకనామిస్టుల యొక్క అంచనా. తర్వాత మరొకటి ఏమిటంటే రైతుల ఆదాయం కూడా పెరగకపోతే వాళ్ళ రైతులు కుటుంబాలు 12 కోట్ల కుటుంబాలు అంటే 50 లక్షల మంది జనాభా. వాళ్ళ కొనుగోలు శక్తులు పెరగాలంటే కూడా రైతుల ఆదాయం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సర్వేల ప్రకారం 79% రైతులు అప్పులలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొనుగోలు శక్తి ఎట్లా పెంచుతావు అంటే 2, ఒకటి ఎంఎస్పి అమలు చేయటం అంటే సరిపోను ధర ఇవ్వటం, రెండోది వాళ్ళకు సబ్సిడీస్ వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ టైంలో సబ్సిడీస్ ఇచ్చేటం. సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కుటుంబానికి, తర్వాత 4,000, తర్వాత 6,000 ఇచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు 12,000 ఇస్తామంటారు కుటుంబానికి. కానీ అందరు రైతాంగానికి కాదు, అది వైట్ కాలర్ ఉన్నటువంటి రైతాంగానికి ఇస్తున్నారు. కాబట్టి దేశంలో 12 కోట్ల మంది రైతులు ఉంటే కొద్ది మందికి ఇస్తే అసలు వ్యవసాయం చేయాలని చేసే వాళ్ళకి అందట్లే. కాబట్టి ఈ బడ్జెట్ లో రైతుల కొనుగోలు శక్తి, అసంఘటిత కార్మికుల కొనుగోలు శక్తి, వైట్ కాలర్ ఎంప్లాయీస్ వీళ్ళ ముగ్గురే పెరిగితే దేశంలో కొనుగోలు శక్తి పెరుగుద్ది. కాబట్టి అయితే మరి అవతల వైపు కన్సెషన్స్ దాన్ని ఇస్తారు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ కు గత 10 ఏళ్లలో 32% ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ని 22% తగ్గించుకుంటూ వచ్చారు. అంటే 10% తగ్గిస్తే లక్షల కోట్లు వాళ్ళకు సేవ్ అవుతున్నాయి. కానీ శాలరీడ్ ఎంప్లాయీ మీద బర్డన్ పడుతుండి పెద్దగా ఇచ్చినటువంటి రిబేట్ ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి పెద్దగా ఇప్పుడు ఏమైనా ఇస్తారే కానీ గత 10 ఏళ్లుగా ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు ఈ రిబేట్ కోసం. ఇప్పుడు కార్పొరేట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ వస్తువులకు డిమాండ్ లేక. ఇదొకటైతే రేపు మరొక బండ పడబోతుంది మన ఆర్థిక వ్యవస్థ మీద. ఏమిటంటే ట్రంప్ మేము సుంకాలు పెంచుతాం అంటున్నారు దిగుమతుల మీద, వాళ్ళు చేసుకునే దిగుమతుల మీద. సుంకాలు పెంచితే వాళ్ళ ఇండస్ట్రీస్ కి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు ఉత్పత్తి పెంచుతారు, వాళ్ళు అమ్ముకుంటారు. ఎగుమతులకు అవకాశం అయితే మన సంస్థలు మూతపడతాయి, మనకు నిరుద్యోగ సమస్య ఎదురైంది. కాబట్టి ట్రంప్ని ఏ విధంగా డీల్ చేస్తారు అనేటువంటి దాని మీద కూడా ఉంది. ఇవాళ రేపు మన వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆయన పెంచితే మేము కూడా పెంచుతాం, ఇది కౌంటర్ చేస్తాం అని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమో చూడాలి. తర్వాత మరొక అంశం ఏంటంటే రాష్ట్రాల విషయం తెలంగాణకి ఇచ్చినప్పుడు, తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ మన బాలరాజు చెప్పినట్టు 41% అగ్రిమెంట్ ఉంది, ఇన్ టైంలో రావట్లేదు. ఇప్పుడు 16th కమిషన్ రాష్ట్రాలు పర్యటన చేస్తుంది. పర్యటన చేస్తుంటే ప్రతి ముఖ్యమంత్రి వెదర్ ఈజ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ సిపిఎం 50% ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. 50% ఇస్తేనే రాష్ట్రాలు తట్టుకుంటాయని చేస్తూ ఒక లెక్క ఇస్తున్నారు. లెక్క ఉంది. ఇప్పుడు 60% ఖర్చులేమో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఆదాయం 40% ఉంది అన్ని రాష్ట్రాలకు కలిపి.
ఆదాయం ఏమో కేంద్రానికి 60% ఉంది, ఖర్చు చేసేది 40% ఉంది. మ్మ్. రాష్ట్రాలన్నీ కలిపి 60% ఖర్చు చేస్తున్నారు, రాబడి 40% ఉంది. కాబట్టి వీటిని సరిచేయకపోతే రాష్ట్రాలు మున్సిపాలిటీ స్థాయిలో ఉంటున్నాయి. ఎస్. కాబట్టి ఈ దీంట్లో సవరించాలని 16th పే కమిషన్ లో డిమాండ్ చేస్తున్నారు. ఆఖరికి ఒక మాట ఏంటంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఇప్పుడు మన కపిలవాయు చెప్పినట్టుగా Yeah. తక్కువ వస్తున్నాయని బాలరాజు కూడా చెప్పారు. మ్మ్. ఎందుకు వస్తున్నాయి ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తక్కువ అంటే జనాభాని బట్టి ఇస్తున్నారు. మ్మ్. జనాభా 2.5% చొప్పున నార్త్ స్టేట్ లో పెరుగుతుంటే జనాభా విపరీతంగా పెరుగుతుంది. జువాలజీ ప్రకారం లేదా జీవశాస్త్రం ప్రకారం 3% మించి పెరగారు. ముస్లిం దేశాల్లో కూడా 3.5% ఉంటుంది, ఎంత అత్యధికంగా పెరిగినా. ఇప్పుడు నార్త్ ఇండియాలో బీమార్ స్టేట్స్ లో 2.5% చొప్పున పెరుగుతుంది. మన రాష్ట్రాల ఆదర్శంగా కేరళలో 0.5, తర్వాత మద్రాసు 0.9, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అరౌండ్ 1% మాత్రమే పెరుగుతున్నాయి. మ్మ్. ఇంత ఆదర్శంగా జనాభా తగ్గిస్తే చివరికి ఏమైందంటే మనం ఫండ్స్ పోగొట్టుకునే స్థితి ఎదురవుతుంది. Yeah. జనాభాని బట్టి డెవలప్షన్ ఆఫ్ ఫండ్స్ ఇస్తారు కాబట్టి మన వాళ్ళు ఇద్దరు అన్నట్టుగా కపిలవాయి గాని లేకపోతే మన బాలరాజు గారు అన్నట్టుగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో ఒక ఈక్వేషన్ ఎమర్జ్ చేసి, ఒక ఈక్వేషన్ ఎలా ఎవాల్యూట్ చేసి రేపు పార్లమెంట్ సీట్లు కానీ లేదా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ చేస్తే తప్ప 60 ఏళ్ల సంది కేంద్ర ప్రభుత్వం ఏది ఆశించిందో అది చేసినందుకు ఇవాళ సౌతర్న్ స్టేట్స్ దరిదాపు కేంద్రం నుంచి ఆదాయం అందనటువంటి పరిస్థితి ఉంది. Yes. పన్నుల విషయంలో మనం ఎంత చెల్లిస్తే ఎంత వస్తుంది ఇవన్నీ మన వాళ్ళు చెప్పారు, ఆ విషయాలు పోను. కాబట్టి బడ్జెట్ లో ఈ విషయాలు సవరించకపోతే, బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ అంటే ఒక చెకింగ్ మిషన్, అంటే ఆదాయ అసమానతల్ని సరిచేయడానికి వాడేటువంటి విషయం. బడ్జెట్ కూడా సరిచేయలేకపోతే, బడ్జెట్ కూడా ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెడుతున్న మన్మోహన్ సింగ్, పివి నరసింహన్ 91లో ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా అండి? కాంగ్రెస్ లో ఉన్న సోషలిస్టులు, ఆనాడున్న బీజేపీ, ఆనాడున్న వామపక్షవాదులు, ఇది మనం అనుసరించినటువంటి పద్ధతుల నుంచి డివేట్ అవుతున్నాం, పేదలుగా మిగులుతారంటే వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఏంటంటే వచ్చిన ఫలితాలు విత్ ఇన్ 10 years లో బాటం లెవెల్ కు పర్క్యులేట్ అవుతాయని చెప్పారు. ఓకే. 10 ఏళ్ళు పోయింది, 20 ఏళ్ళు పోయింది, 30 ఏళ్ళు అయింది, 34 ఏళ్ళు అయింది సంస్కరణలు వచ్చి. రోజుకి ఈ అసమానతలు పెరిగితే వీటిని కరెక్ట్ చేయకపోతే రానున్న కాలంలో రకరకాలైనటువంటి రూపాల్లో బయటకు వస్తాయి. ఒక రాష్ట్రంలో నక్సల్ సమస్య, ఒక రాష్ట్రంలో పంజాబ్ ఉగ్రవాదుల సమస్య, ఒక రాష్ట్రంలో ఎల్టీటీ, ఇటువంటి ఒక రాష్ట్రంలో అడ్వెంచరిస్ట్ వామపక్షవాదులు, ఇంకో రాష్ట్రం రైటిస్ట్ అడ్వెంచరిస్ట్, ఇటువంటి బయటకు వస్తాయి. కాబట్టి ఇది కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ రేపటి బడ్జెట్ మీద ఉంది. కరెక్ట్. రైట్. రుద్రం గారు, ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్రంకి వెళ్తున్నటువంటి ట్యాక్స్, మనం పే చేస్తున్నటువంటి ట్యాక్స్కి కేంద్రం నుంచి మనకి తిరిగి వస్తున్నటువంటి దానికి ఎక్కడ సరైనటువంటి పొంతన లేదు. అలాగే ప్రాజెక్ట్స్ విషయంలో నిధులు సరిపోవట్లేదు అని చెప్పేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం అలాగే మంత్రులు సైతం అక్కడికి వెళ్ళి విన్నవించుకుంటున్నా కూడా ఆ నిధులకి సంగతి ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సో మరి ఈసారైనా బడ్జెట్లో ఏమన్నా ఈ నిధులకు సంబంధించి ఆశాజనకంగా ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందంటారా? రోజా గారు, ఒక్క విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాల కాలం పాటు మనకు వచ్చినటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ పర్సంటేజ్ 32% ఉండే. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాలకు ఇవి సరిపోవు అని ఇంకొక 10% పెంచి 42% చేశారు. ఇప్పుడు బీజేపీ వచ్చినాక తగ్గించలేదండి. బీజేపీ వచ్చిన తర్వాత 10% రాష్ట్రాలకి పన్నుల వాటాలో పెంచి 42% ఇస్తున్నారు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఇవాళ ఇందాక సత్యం గారు ఒక మాట అన్నారు, మనకే ఇస్తున్నారా రోడ్లు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు అని. అయితే అదేం ఫ్రీగా రోడ్లు వేయటం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇస్తే డబ్బులు ఖర్చు కావా అండి? డబ్బులు ఖర్చు అవుతాయి కదా. మౌలిక సదుపాయాల్లో బడ్జెట్ లో 40 లక్షలు 40% ఆఫ్ బడ్జెట్ మౌలిక సదుపాయాల కోసం పెట్టినాం, ఖర్చు చేస్తున్నాం. అంటే ఫ్రీగా అయితాయా? అన్ని రాష్ట్రాలలో వేస్తున్నారు కాబట్టి తెలంగాణలో వేసిండ్రు అని అంటే తెలంగాణలో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం తెలంగాణకి స్పెషల్ గా కేంద్రం ఏమిచ్చింది అనేది. ఇవన్నీ స్పెషల్ కాదా రోజా గారు? ఇవన్నీ స్పెషల్ కాదా? మీకు ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో రోడ్లకు కేటాయించినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఉంటాయా? ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో రామగుండ మెరుగుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసినటువంటి 6,000 కోట్ల రూపాయలు ఉంటాయా? ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కేటాయించినటువంటి 700 కోట్లు ఉంటాయా? ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి పెట్టినటువంటి 400 కోట్లు ఉంటాయా? ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో మన గిరిజన యూనివర్సిటీకి కేటాయించినటువంటి దాదాపు 500 కోట్ల రూపాయలు ఇప్పుడు కేటాయించినారు, దానికి ఆ డబ్బులు ఉంటాయా? ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో పసుపు బోర్డు డబ్బులు ఉంటాయా? ఇవన్నీ ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో ఉండేటివి కావు.
అదే ఆ లెక్క ఇవన్నీ అడిషనల్ గా వచ్చేటటువంటివి తెలంగాణ రాష్ట్రానికి. ఓకే. మన కాడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, కేంద్రం మీద పడి మనకి ఏది వస్తే అది దాన్ని మాట్లాడడం తప్ప. నేను ఒక మాట అడుగుతాను, ఇవాళ ఆదిలాబాద్ ప్రజలు ఒక దిక్కు, నిజామాబాద్ ప్రజలు ఒక దిక్కు, హైదరాబాద్ ప్రజలు ఒక దిక్కు, రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఒక దిక్కు, మొత్తం అందరికందరూ వచ్చేసి ఇవాళ వాళ్ళకి ఇంత ఇస్తున్నావు, నాకు ఇంత ఇస్తున్నావు, అట్లా కుదరదు, మేము ఎంత అయితే మా కాడికి వెళ్ళి రూపాయి పోతుంది కాబట్టి మా కాడికి వెళ్ళి మా రూపాయి మాత్రమే మాకు రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ని అట్లా సెటిల్ చేసి ఇవ్వగలుగుతుందా? మొదటి అంశం. అట్లా ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇవాళ మాట్లాడుతున్నారు ఈ డబ్బులు ఎక్కువ కావాలని మేము అడుగుతున్నాము అని. ఇవాళ కేవలము రక్షణ రంగానికి 5 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు పెడుతుంది. మరి ఇప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళకే అయితే మరి ఇప్పుడు రక్షణ రంగానికి 5 లక్షల కోట్ల రూపాయలు ఎవరు పెట్టాలా? ఎవరి డబ్బులు వాళ్ళకే అయితే తెలంగాణ రాష్ట్రానికి మనం కట్టినటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ కంటే 3-4 రెట్లు ఎక్కువ డబ్బులు ఇచ్చింది మన కేంద్రం. ఎందుకు ఇవాళ మనము రీజనల్ రింగ్ రోడ్డు కోసం 25,000 కోట్ల రూపాయలు అడుగుతున్నాము. మరి కేంద్రం ఎందుకు ఇవ్వాలి మనకు? ఇవాళ మహారాష్ట్ర లాంటి రాష్ట్రము వాళ్ళు మనకంటే తెలంగాణ రాష్ట్రం కంటే 5-6 రెట్లు ఎక్కువ ట్యాక్స్ పైసలు కడుతున్నారు. మరి వాళ్ళు కూడా 42% తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు కట్టేటటువంటి ఆదాయం రూపాయి అయితే వాళ్ళు తీసుకునేటటువంటిది 20 పైసలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, మనం 3.5 లక్షల కోట్లు కడితే వాళ్ళు 16.5 లక్షల కోట్లు కడతారు. మరి వాళ్ళు కూడా మా డబ్బు మొత్తం మాకే కావాలి అన్నారు అనుకోండి, తెలంగాణలో అడిగేటటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణలో అడిగేటటువంటి గిరిజన యూనివర్సిటీ ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణలో అడిగేటటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇదేంటంటే కేవలం రాజకీయాల కోసము పార్టీలను విమర్శించాలనేటటువంటి తత్వం కొంతమందిది. కొన్ని పార్టీలకు ఆ పార్టీలలో లేకపోయినా వాళ్ళకు వంత పడాలి, కేంద్రాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళది కొంత వైఖరి. ఇవాళ ఏదైనా కూడా న్యూట్రల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను అడుగుతున్నాను, ఇవాళ వరంగల్ జిల్లా ఉంది, వరంగల్ జిల్లాకు నుంచి వచ్చేటటువంటి డబ్బు 15 పైసలు వస్తుంది అని అనుకుందాం. ఇవాళ మీరు ఖర్చు పెట్టేటటువంటి దాంట్లో 15 పైసలు మాకు మాత్రమే కావాలి అన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి మేజర్ పోర్షన్ మన బడ్జెట్ లో 50% హైదరాబాద్ నుంచే వస్తుంది, 70% వస్తుంది నాకు తెలిసినంత వరకు. 70% మరి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఖర్చు పెట్టాలా? ఆదిలాబాద్ కు పెట్టద్దు, లేకపోతే అక్కడ ఒక ఫార్మాసిటీ వస్తుంది, లేకపోతే ఒక ఫ్యాబ్ సిటీ వస్తుంది, ఆడ పెడితే మేము ఒప్పుకోము అన్నాం అనుకోండి, ఆడ ఖర్చు ఎక్కువ పడుతున్నారు అన్నారు అనుకోండి, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ మేయర్ కూర్చొని ధర్నాలు చేసిండ్రు అనుకోండి, అది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అయితే దాన్ని కాదు కదా. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ డబ్బు పోతుందంటే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు 75 సంవత్సరాల నుంచి కనీసము చదువుకు, కరెంటుకు, కనెక్టివిటీకి కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. కనీసం బార్డర్లలో రోడ్లు వేస్తే పక్క దేశప్పుడు మన దేశం మీదకి వస్తాడేమో అని భయపడి రోడ్ కనెక్టివిటీ కూడా వాళ్ళకు లేకుండా చేసింది గత ప్రభుత్వాలు. ఇవాళ అట్లా కాదు కదా, వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా ఈ ఫలితాలు తినాల్సినటువంటి వాళ్ళు కాబట్టి 10 పైసలు వాళ్ళకి ఎక్కువ పెడతారు. అట్లా రుద్రమ గారు, విభజన హామీల విషయంలో దశాబ్దం అవుతున్నప్పటికీ కూడాను ఏవి అమలు కావట్లేదు అనేది ఒక ప్రధాన విమర్శ. అలాగే పసుపు బోర్డు తప్ప ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో మీరు ఏది నెరవేర్చారు? ఒకటే అండి, అసలు విభజన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావు. విభజన హామీలు అనేటువంటివి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విభజన అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా. రైట్, నేను చెప్తాను వినండి. దానికి సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి విభజన హామీలలో చాలా క్లియర్ గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఏమని రాసినారండి? వయబిలిటీ ఉంటే ఆలోచించి ఒక కమిటీని వేసి చేస్తాము అని రాసినారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయో చూసి అమలు చేస్తాము అని రాసినారు. అంతే తప్ప ఇది గ్యారంటీ ఇస్తామని ఎక్కడ రాయలే. అండ్ ఇంకొకటి నేను ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మొన్న ఎన్నికల కంటే ముందే ప్రధానమంత్రి గారు వచ్చినారు, వారు ఇనాగ్రేట్ చేసినారు, వెళ్ళిపోయినారు. ఇవాళ దాని పనులు దాని సకిన నడుస్తున్నాయి. ఓకే, అది నడుస్తుంది. గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూముల విషయంలో భూముల కేటాయింపు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫారెస్టెడ్ ల్యాండ్స్ ఇవ్వటం వల్ల అది కాంప్లికేటెడ్ అయింది. ఇప్పటికీ కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ భూములను క్లియర్ చేయలే. అది కేంద్ర ప్రభుత్వం తప్పు కాదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలో వయబిలిటీ లేదు అనేటువంటిది అందరు నిపుణులు వచ్చి క్లియర్ చేసినారు. ఇవాళ వయబిలిటీ అంటే రోజా గారు, నేను ఒకటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్, ఇవాళ దాన్ని ఒక 10,000 కోట్లు పెట్టో 20,000 కోట్లు పెట్టో అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ కడతారు. కట్టిన తర్వాత ఆల్రెడీ వచ్చినటువంటి నిపుణులు కూడా వాళ్ళకి తేల్చింది ఏంటంటే అక్కడ వచ్చేటటువంటి ఉక్కు ఏదైతే ఉంటుందో అది నాణ్యమైనటువంటి ప్రొడక్షన్ కాదు. దానివల్ల మనం పెట్టే ఖర్చుకి మనకు వచ్చేటటువంటి రాబడికి ఉత్పత్తికి సంబంధం ఉండదు, మనం మైనస్ లో పడిపోతాము అనేటువంటిది అందరూ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇవాళ మనం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు వచ్చేటటువంటివి 5,000 కోట్ల రూపాయలే వస్తే 5,000 కోట్ల రూపాయలు నష్టంలోకి వెళ్ళిపోతే రేపొద్దున సంస్థ మూత పడిపోతుంది.
అంటే డబ్బు వేస్తే కదా. Yeah. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు మూతపడ్డాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఎందుకు మూతపడ్డాయి అంటే వయబిలిటీ లేకపోతే డెఫినెట్ గా మూతపడతాయి. అంటే మూతపడుతుందని తెలిసి నష్టం వస్తుందని తెలిసి ఎవరన్నా చేస్తారా అండి? అది చేయమని అడగడం కేవలం రాజకీయం కోసం అడగడం తప్ప. నేను ఒకటే అడుగుతా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలరాజు గారు ఈ అంశాన్ని లేవనెత్తినారు కదా. 2018 ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బయ్యారం పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోతే 2018 ఎన్నికల అప్పుడు చెప్పినారు, మేము కడతాము బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ అని చెప్పినారు. ఎందుకు కట్టలేదండి? మరి కట్టేది ఉండే కదా వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా తెలుసు, అంటే ఫీజిబిలిటీ లేదు అనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు, అది అది వయబిలిటీ లేదు అనేటువంటి విషయం తెలుసు, కానీ రాజకీయం చేయడం కోసం అడగాల. అండ్ ఇంకోటి, పసుపు బోర్డు ఇచ్చినాము, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చేసినాం. ఇవాళ ఏంటంటే విభజన హామీలలో ఉన్నటువంటి అంశాలు. అండ్ ఇంకోటి ప్రాజెక్ట్ విషయం, ఇవాళ మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఇవాళ మీరు ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కావాలంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ని అతిక్రమించి మీ ఇష్టం వచ్చిన పందాల మీరే ఇంజనీర్లై చేసుకొని మాకు జాతీయ హోదా ఇస్తలేదు అని అంటే, నువ్వు పెట్టిన పర్మిషన్లనే 10-15 పర్మిషన్లు పెండింగ్ ఉండగానే నువ్వు ఇక్కడ పని చేసుకుంటేవి. నువ్వు ఇచ్చిన డిపిఆర్ ఒకటైతే నువ్వు చేసిన పని ఇంకొకటి అయిపోయాయి. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి అయితే నువ్వు డిపిఆర్ ఇవ్వకపోతేవి 8 సంవత్సరాల కాలం పాటు. ఇవాళ అట్లా చేసి కేంద్రాన్ని నిందిస్తే ఏమొస్తుందండి? అంటే జెన్యూన్ గా నిజంగా ఒక ప్రాజెక్ట్ కి కనుక జాతీయ హోదా కావాలి అంటే జెన్యూనిటీ ఉండాలి. ఇవాళ జెన్యూనిటీ ఉండాలి, ప్రజలను ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఇగో ఇది అని ఓపెన్ గా కూర్చొని ఈ ప్రాజెక్ట్ కడితే ఇంతమంది రైతులకు లాభం జరుగుతుంది, దీనికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, కేంద్రాన్ని మేము అడుగుతున్నాము అని చెప్పేసి ప్రతిపక్షాలను కూడా ఒప్పించేటంత జెన్యూనిటీ ఉండాలి అధికార పార్టీ దగ్గర. ఉంటే డెఫినెట్ గా ఇవాళ వాళ్ళు ఎందుకంటే మేమే కొట్లాడతాం. కానీ అదే పార్టీ అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, నిర్మలా సీతారామన్ బీఆర్ఎస్ చేయలేదు. కేంద్ర ఆర్థిక శాఖ తరపున నిర్మలా సీతారామన్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక మంత్రులు కావచ్చు, ఇక్కడ కార్యదర్శులు కావచ్చు, వీళ్ళందరితో మీటింగ్ పెడతారు, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటారు, కానీ వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు కదా. ఎవరు చెప్పారు రోజా గారు మీకు? నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మీటింగ్ పెడితేనే మేము మీటింగ్ పోం, పల్లి బఠానీలు తినే మీటింగ్ అని చెప్పి కేసీఆర్ గారు పోకపోతుండే. ఎవరు వీళ్ళు పోయినరా మీటింగ్లకి? ప్రధానమంత్రి గారు వస్తే పారాసిటమాల్ గోలేసుకొని ఇంట్లో పండుకొని, ప్రధానమంత్రి గారు వస్తే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కు ఏరోప్లేన్ ఎక్కేసిపోయి, ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తే మీరు రిసీవ్ చేసుకోరు, మాట్లాడరు, మీరు కావాల్సింది అడగరు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రధానమంత్రి గారు వచ్చి పెట్టేటటువంటి మీటింగ్ లో మీకు ఆ డయాస్ అనేటువంటిది ఓపెన్ డయాస్, మీరెందుకు నిలబడి తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, భారతదేశం మొత్తం చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడండి, అడగండి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ ఎందుకు అడుగుతున్నాడండి? అడగట్లే. వాళ్ళకి కావాల్సినవన్నీ అంటే మీ దగ్గర నిజాయితీ లేదు, మీరు దొంగల్లాగా మారిపోయినరు తప్ప మీరు ఎప్పుడు ప్రధానమంత్రితో సమానంగా ఆడ నిలబడి ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడిండ్రు? దేనికోసం మాట్లాడిండ్రు? ఎందుకంటే మీ దగ్గర లోపాలు ఉన్నాయి కాబట్టి, మీ దగ్గర అబద్ధాలు ఉన్నాయి కాబట్టి, కేంద్రం డెఫినెట్ గా ఇవ్వవలసినవన్నీ వాటికంటే ఎక్కువ ఇస్తుంది కాబట్టి అసలు అడుగుతుంది కదా కేంద్రము, మాకు ఇది ఇవ్వలేదు అంటే చెలో నువ్వు రాసిన లెటర్లు ఏంటికి, మేము ఇన్నిసార్లు నీకు లెటర్లు రాసినాం, మాకు కనీసం రిప్లై కూడా రాలేదు, మాకు రిప్లై కూడా రాకపోతే మేము ఎక్కడి నుంచి ఏం చేయాలి? మెడికల్ కాలేజెస్ అండి, మెడికల్ కాలేజెస్ ఇష్యూని ఎంత పెద్ద రాతంతం చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. నిర్మలా సీతారామన్ గారు ఓపెన్ గా చెప్పినారు, మెడికల్ కాలేజీలు వెనుకబడినటువంటి జిల్లాలకు కేటాయిస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వండి అని చెప్పి కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి 4 సార్లు లేఖలు రాస్తే మా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి రిప్లై ఇచ్చినారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే మాకు అవసరం లేదు అన్నట్టు. మళ్ళా అందరికి కేటాయించిన తర్వాత మాకేలే అని బదనాం చేస్తే ఇది కేవలం కుట్ర. వీళ్ళ బదనాములు చేయడం కొరకు కేంద్ర సహకారాన్ని తీసుకోకుండా తిరస్కరించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినటువంటి పార్టీ గత బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఆ సహాయ సహకారాలను ఉపయోగించుకుంటది, ఏ మేరకు ఆ పార్టీల రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది అనేది మనం వెయిట్ చూడాల్సింది. ఎస్ దిలీప్ గారు, ఇప్పుడు కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు ఎక్కువగా చూస్తే మనము గ్రామీణ ప్రాంతాలతోనే ముడిపడి ఉంటాయి. సో అలాంటప్పుడు ఈసారి మాత్రం 5% to 8% అని చెప్పేసి ఏదో పెంచే అవకాశం ఉంది అనేటువంటి మనకి సోర్సెస్ ఉన్నాయి.
సో ఇది కనుక నిజంగా అమలైతే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిజంగా డెవలప్మెంట్ కావచ్చు, ఇది ఊతమిచ్చేటువంటి అంశం. అలాగే ఆదాయ పన్నుపై ఇప్పుడు చాలామంది మేజర్గా సామాన్యుల దృష్టి ఏంటి అంటే ఆదాయ పన్ను ఏంటి, ఐటీ స్లాబ్స్ ఏంటి, వీటిపైన ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ కేంద్ర బడ్జెట్లో ఈసారి వీటికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుందంటారు? ఒకటి మేడం, ఇది మీరు అన్నట్టు డెఫినెట్లీ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే అభివృద్ధి వస్తుంది, దాంతో కనెక్టివిటీ పెరుగుతుంది, అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనే విషయంలో ఏం వివాదం లేదు, చర్చ లేదు. 100% అది కరెక్టే. వీ వెల్కమ్ ఇట్. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ నేను జస్ట్ పాసింగ్ రిమార్క్ లాగా చేస్తాను. ఒకటి ఏంటంటే, ఈ రాష్ట్రపతి గతంలో ప్రభుత్వ పర్ఫార్మెన్స్ గురించి కానీ రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వం ఉండబోతుందని చెప్పినా, ఇక్కడ గవర్నర్ చెప్పినా అది నాకు అర్థమే కాదు. ఎందుకు ఈ బ్రిటిష్ లెగసీని మనం కొనసాగిస్తున్నాము? నా ప్రభుత్వం అని అక్కడ ఆమె, నా ప్రభుత్వం ఇక్కడ గవర్నర్, ఇద్దరు మాట్లాడితే వాళ్ళకి రూలే లేదు. ఏ ఫైల్ వాళ్ళ సరిపోదు, క్యాబినెట్ ఏది రాసిస్తే అది చదవడమే తప్ప కాన్స్టిట్యూషన్ పరంగా అన్ని పార్టీలు కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ లెగసీ కొనసాగాల్సిన అవసరం ఉంది, వేస్ట్ ఆఫ్ టైం తప్ప. ఐఎమ్ సారీ టు సే దట్, బట్ ఇట్ నీడ్స్ కరెక్షన్. ఎందుకంటే ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా ఓన్లీ దాని ఏమంటారు ఫిజికల్గా అక్కడ ఉండే ఉత్సవ విగ్రహాల్లో ఉండటమే తప్ప వాళ్ళకి ఉన్నటువంటి అధికారాలు చాలా పరిమితం. అదొకటి. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ ఇంతమంది అన్న డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లోపల స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. సోదరి చెప్పింది కరెక్టే. 100 రూపీస్ మనం ఇస్తే 100 రూపీస్ మనం కోరుకుంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వం నడవదు. డిఫెన్స్ కానీ ఇతర శాఖలు కూడా నడవాలి. కాబట్టి నేనేమంటానంటే, అంత ఇప్పుడున్న 42% కంటే పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చాలా బోల్డ్ డెసిషన్స్ గతంలో తీసుకున్నామని చెప్పినప్పుడు ఇప్పుడు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 1,32,000 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చింది. అది మనకు వస్తే మీరు చెప్పండి, వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. మహా అయితే 20,000 కోట్లు ఇస్తే అదనంగా చాలా సంతోషం అది. కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అనేది ఒక అంచనా వేసిన తర్వాత అదే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో ఇచ్చినా అందులో అడ్జస్ట్ చేసుకుంటారు. తర్వాత డిపిఆర్ నాకు తెలిసి పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఇచ్చారు. నేను కాళేశ్వరం గురించి చెప్పాను, ఎందుకంటే మొదటి 5 ఏళ్ళలో డిపిఆర్ ఇవ్వలేదు. రెండోసారి ఇచ్చిన డిపిఆర్లో కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అని సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నాడు, అటు హోమ్ మినిస్టర్ కూడా అన్నాడు. కాబట్టి దానికి జాతీయ హోదా ఆశించడంలో తప్పే. కానీ పాలమూరు రంగారెడ్డికి ఇవ్వచ్చు కదా, దాని డిపిఆర్ ఆల్రెడీ వాళ్ళు సబ్మిట్ చేసినట్టుగా నాకున్న ఇన్ఫర్మేషన్. ఇది ఒకటి. తర్వాత ఈ ట్యాక్సెస్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి దాంతోపాటు నేను ఇంకొక అంశం ఏంటంటే, మనకు విజిబిలిటీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేదా ప్రజల యొక్క కొనుగోలు శక్తి కానీ విజిబిలిటీ కనపడాలి. రైతులు సంతోషంగా ఉండాలి, నిరుద్యోగులు సంతోషంగా ఉండాలి. ఇది కనపడట్లేదు. నిరుద్యోగులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా అవుతుంది. దానికి సోదరి సమాధానం చెప్పలేదు. గత 1 వీక్ నుంచి వస్తుంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది పెట్టుబడి విత్డ్రా చేసుకుంటున్నారు, లే ఆఫ్ చేస్తున్నాయి రకరకాల సంస్థలు. ఇక్కడ 2 కోట్లకు ఒక ఉద్యోగాలు ఒక సంవత్సరానికి క్రియేట్ చేస్తారన్న బీజేపీ కాస్తో చేసింది. 100% చేయలేదని నేను అనను, కానీ ఆ హామీలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇది ఒక అంశం. అయితే పోనీ ఈ ఇంటర్ఫిరెన్స్ ఫెడరల్ స్ట్రక్చర్ లోపల కాంకరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సెంట్రల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ మధ్య విపరీతంగా ఈ ఇంటర్ఫిరెన్స్ మొదలైంది. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరు సర్పంచ్ స్థాయి దాకా మీరు డైరెక్ట్ నిధులు పంపడం ఏంటండి? ఒక ప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. 73-74 అమెండ్మెంట్ తర్వాత మనకు వ్యవస్థ ఏర్పడింది. 2 రాష్ట్రాలు 2 అంచెల విధానం ఎంచుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు 3 అంచెల పరిపాలన స్థానిక సంస్థలు ఎంచుకున్నాయి. వాళ్లకు నిధులు అదనంగా మీరు మంజూరియాలి. మీరు డబ్బులు ఎక్కుంటే వాళ్ళకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో అటా పెంచాలి. కానీ నేనే మురికారులు కట్టిస్తా, నేనే సర్పంచ్కి నిధులు ఇస్తా, వీధి దీపాలు నేనే వెలిగిస్తా. వీధి దీపాలు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గోల్డెన్ స్కీమ్ ద్వారా పెంచుతుంది. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడిది? ఎట్లా వీళ్ళు చేయగలుగుతారు? దీనిపై ప్రధానమంత్రికి కానీ సంబంధిత మంత్రికి కానీ వీటిని రివ్యూ చేయడానికి అసలు అవకాశం ఉంటుందా? దాని బదులు మీరు స్టేట్స్ నమ్మట్లేదా? స్టేట్స్ నమ్మాలి కదా. ఫెడరల్ స్ట్రక్చర్లో మీ ఫెడరల్ స్ట్రక్చర్ ఫ్లరిష్ కావాలంటే స్టేట్స్ కూడా పవర్ఫుల్ ఉండాలి. ఆ స్టేట్స్ పవర్ఫుల్ ఉంటే సెంటర్ పవర్ఫుల్ ఉంటుంది. అంతేగాని వీళ్ళు అనవసరమైన విషయాల లోపల దాంట్లో ఇంక్లూడ్ అవుతున్నారు. స్టేట్ పరిధిని తగ్గించుకుంటూ చాలా సందర్భాల్లో నిధులు నేరుగా కొందరికి ఇస్తామనేటువంటి కాన్సెప్ట్ కొత్తగా పెట్టుకున్నది. స్టేట్స్ నమ్మకనో మరో కాడో పొలిటికల్ రీజనో తెలియదు. కానీ ఇది కూడా సరి చేసుకోవాలి. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ సెంటర్ చాలా విషయాల్లో తగదు. మీరు ఓన్లీ పాలసీ మేకర్స్. దేశ రక్షణ చూడండి, మాకు పాలసీ గైడెన్స్ ఇవ్వండి, నిధులు జమ చేయండి, అందరికీ సమానంగా పంచండి, కాదు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇవ్వండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇవ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి, డిఫెన్స్ చూసుకోండి. కానీ మీరు మా దగ్గర మురికాలకు వీధి దీపాలకు సర్పంచ్లకు మీరు నిధులు ఇస్తా అంటే ఎట్లా అన్నది నాకు అబ్జర్వేషన్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు, సత్యం గారు, బాలరాజ్ గారు, రాణి రుద్రమ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.